ఓకే, సో ఇవాళ మనం డాండెడ్ అండ్ ఎపిసోడ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంకా ఈ ఎపిసోడ్ ఎందుకు లేట్ అయిందంటే ఈ యానిమే సిరీస్ మీకు నచ్చలేదని అనుకున్నా. ఇంకా దీని కింద కమెంట్స్ కూడా లేవు నెక్స్ట్ ఎపిసోడ్ కావాలని. బట్ నాకైతే ఈ యానిమే ఎందుకో చాలా నచ్చింది. ఈ యానిమే మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ మీరు దీన్ని ఒంటరిగా చూడాలి. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిన కాంచె స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మోమో అడుగుతుంది, నీ పేరు నిజంగానే కేన్ తక్కకూరోనా? దీనిపై కేన్ తక్కకూరో అంటాడు, నువ్వు నమ్ము నమ్మకపో, నా పేరు కేన్ తక్కకూరో. ఇది విని మోమో వెంటనే తన చెవులు మూసుకుంటుంది. దీనివల్ల తక్కకూరోని టర్బోగ్రాని పొజెస్ చేస్తుంది. ఇప్పుడు టర్బోగ్రాని అంటుంది, నాకు నీ బనానా కావాలి. దీన్ని చూసి మోమో వెంటనే తన సైకిక్ పవర్స్ తోటి కేన్ తక్కకూరోని దూరం విసిరేస్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, అయితే మనం ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ కొందాం. ఇప్పటి నుంచి నేను నిన్ను ఓకారు అని పిలుస్తా. దీనికి కేన్ తక్కకూరో కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇప్పటి నుంచి మనం కూడా ఇతన్ని ఒక్కారు అని పిలుద్దాం. ఇప్పుడు చూస్తుండగానే మార్నింగ్ అవుతుంది. అంటే వీళ్ళు టర్బోగ్రాని తోటి ఫైట్ చేయలేరు. అందుకే మోమో ఓకారుని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, అబ్బాయిల విషయంలో మా నాన్నమ్మ చాలా స్ట్రిక్ట్. ఇంతకు ముందు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఆల్మోస్ట్ చంపేసి ఉంచేది. ఇప్పుడు ఒకారు ఇంట్లోకి అడుగు పెట్టగానే కాలిపోతూ ఉంటాడు. దీన్ని చూసి మోమో వెంటనే అతని దగ్గరున్న నీళ్ళల్లో వేస్తుంది. మోమోకి అర్థం కాక వెంటనే గేట్ వైపు చూస్తుంది. అక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ చెడ్డ శక్తులు ఇంట్లోకి రాకుండా ఆపుతుంది. ఇప్పుడు మోమో ఆ స్టిక్కర్ ని తీసి ఒకారుని మళ్ళీ ఇంట్లోకి రా అని అంటుంది. ఇప్పుడు ఒకారు భయపడుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఈసారి ఒకారుకి ఏమీ అవ్వదు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మోమో వాళ్ళ నాన్నమ్మని పిలుస్తుంది, కానీ ఇంట్లో ఎవరు ఉండరు. ఇప్పుడు మోమో తన రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా ఒకారుని బయటే ఉండమంటుంది. ఎందుకంటే మోమో తన డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఒకారు బయటనే ఉంటాడు. ఇంకా మోమో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు టర్బోగ్రాని ఒకారుని పొజెస్ చేస్తుంది. దీనివల్ల ఒకారు మోమో రూమ్ లోకి వచ్చేస్తాడు. దీన్ని చూసి మోమో అతన్ని వెంటనే నార్మల్ చేసి మోమో అంటుంది, నువ్వు వెనక్కి తిరుగు. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మోమో తన దగ్గరున్న బట్టలను ఒకారుకి ఇస్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, ఇవి అమ్మాయిల బట్టలే కానీ ఇప్పటి మందం అడ్జస్ట్ అవ్వు. ఇప్పుడు మోమో అంటుంది, టర్బోగ్రాని నీ బనానాని మాయం చేశానని చెప్పింది కదా. ఇది విని ఒకారు వెంటనే తన బనానాని చెక్ చేసుకుంటాడు. కానీ చూస్తే లోపల ఏమీ ఉండదు. దీన్ని చూసి మోమో అంటుంది, ఒకసారి నేను చెక్ చేయవచ్చా? దీనిపై ఒకారు మోమోని తిడుతూ ఉంటాడు. ఇప్పుడు మోమో అంటుంది, అక్కడ ఏమీ లేనప్పుడు చెక్ చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు ఒకారు మోమోని తిడుతూ ఉంటాడు, ఇదంతా నీ తప్పే అని. నువ్వు చెప్పినందుకే నేను ఆ టనల్ లోకి వెళ్ళాను. దీనిపై మోమో అంటుంది, నువ్వు నీ ఏలియన్ స్టోరీస్ చెప్పడానికి నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఊకే ఏదేదో వాగుతున్నావని నేను నీతో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఒకారు అంటాడు, నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. నాకు ఎప్పటి నుంచో ఒక ఫ్రెండ్ కావాలని ఉంది. ఎప్పుడైతే మోమో నా దగ్గర నుంచి పోయిందో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను ఈ ఛాన్స్ ని మిస్ చేయొద్దని. అందుకే నేను నీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చాను. అయినా కానీ నాలాంటి వాడితో ఎవరైనా ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఇంకా నేను నిన్ను ఈ ప్రాబ్లం లో పడేసినందుకు సారీ. ఈ ప్రాబ్లం కంప్లీట్ అవ్వగానే నువ్వు నన్ను ఎప్పటిలెక్కనే ఇగ్నోర్ చేయొచ్చు. దీనిపై మోమో అంటుంది, ఇదే నీ ప్రాబ్లం. నువ్వు సొంతంగా ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు. అందుకే నీకు ఇప్పటి వరకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇంకా మోమో అంటుంది, నేను నిన్నేమి ఇగ్నోర్ చేయను. ఇంకా మనం ఏలియన్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ మాట విని ఒకారుకి చాలా ఏడుపు వస్తుంది. ఇప్పుడు మోమో ఇంకేమన్నా అనే ముందే ఒకారు మోమోని తిడతాడు, నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు సంథింగ్ అని. ఈ మాట వినగానే మోమోకి చాలా కోపం వస్తుంది. మోమో అతన్ని కొడుతుంది. సడన్ గా వీళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇప్పుడు ఒకారు అంటాడు, నాకు తెలిసి మీ నాన్నమ్మ వచ్చినట్టుంది. దీనిపై మోమో అంటుంది, నేను ఈ కాలింగ్ బెల్ ఫస్ట్ టైం వింటున్నా. ఇంకా మోమో అంటుంది, మా ఇంట్లో 2 కాలింగ్ బెల్స్ ఉంటాయి. ఒకటి మనుషుల కోసం, ఇంకోటి చెడ్డ శక్తుల కోసం. ఎందుకంటే మనం ఆ గేట్ దగ్గర ఉండే స్టిక్కర్ ని తీసేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చింది దయ్యం కావచ్చు. ఇప్పుడు మోమో ప్లాన్ చేస్తుంది ఇంటి వెనక నుంచి వెళ్లి ఈ స్టిక్కర్ మళ్ళీ అదే గేట్ మీద అతికిద్దామని. దీనిపై ఒకారు అంటాడు, ఇలాగైతే నేను కూడా కాలిపోతానుగా. దీనిపై మోమో అంటుంది, అలాగైతే నువ్వు కొంచెం బయటే ఉండు. వీళ్ళ వెనక గేట్ నుంచి బయటకు వచ్చి చూస్తే వీళ్ళ ఇల్లు పెద్ద వాల్ తోటి సీల్ చేసి ఉంటుంది. ఇంకా వీళ్ళ చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. ఇంకా అందులో నుంచి ఒక బ్లాక్ కలర్ పొగొస్తూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళ ముక్కుల నుంచి రక్తం కారుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి తొందరగా బయటపడాలని. ఇప్పుడే ఇక్కడికి ఒక పెద్ద మాన్స్టర్ వస్తుంది. ఆ మాన్స్టర్ అంటుంది, మీరు చెడ్డవాళ్ళు, మీరు ప్రామిస్ ని బ్రేక్ చేశారు. ఇప్పుడు ఈ మాన్స్టర్ వీళ్ళ మీదకి అటాక్ చేస్తుంది. వీళ్ళు ఈ అటాక్ నుంచి ఎలాగోలా తప్పించుకుంటారు. ఇప్పుడు మోమో అంటుంది, ఇది ఎలాంటి దయ్యం? దీనిపై ఒకారు అంటాడు, ఇది ఒక ఏలియన్. నేను దీని కాలనీ చూసి గుర్తుపట్టేశాను. దీని పేరు వచ్చేసి ఫ్లైట్ ఫుడ్ మాన్స్టర్ అనే ఏలియన్. దీన్ని ఫస్ట్ గా అమెరికాలో చూశారు. ఇప్పుడు మోమోకి అర్థం అవ్వట్లేదు ఇది ఒక ఏలియన్ అయితే ఆ కాలింగ్ బెల్ ఎలా మోగిందని. దీనిపై ఒకారు అంటాడు, స్టడీస్ ని బట్టి ఎవరైతే ఆత్మలని చూడగలరో వాళ్ళు ఏలియన్స్ ని కూడా చూడగలరు. ఇంకా ఏలియన్స్ కి దయ్యాలకి మధ్యలో ఏదో ఒక కామన్ థింగ్ ఉంటుందంట. ఇప్పుడు మోమో ఆలోచిస్తుంది, నేను నా సైకిక్ పవర్స్ ని ఎలా వాడాలని. ఎందుకంటే తను ఒకారుని కంట్రోల్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకారు అంటాడు, నువ్వు నా కర్స్ ని రిలీజ్ చేయి. నువ్వు జస్ట్ నా ఫిజికల్ కర్స్ ని రిలీజ్ చేయి. అంటే టర్బోగ్రాని తన బ్రెయిన్ ని కంట్రోల్ చేయలేకుండా ఇప్పుడు ఏలియన్ మళ్ళీ వీళ్ళని కనిపెడుతుంది. దీంతో వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు మోమో అంటుంది, నేను నా సైకిక్ పవర్స్ ని యూస్ చేయడంలో అంత ఎక్స్పర్ట్ కాదు. ఇప్పుడు మోమో ఒకారు చెప్పినట్టే ట్రై చేస్తుంది. ఇప్పుడు ఒకారు టర్బోగ్రాని లా మారిపోతూ ఉంటాడు. అంతలోనే వీళ్ళ మీద ఏలియన్ అటాక్ చేస్తుంది. కానీ అప్పట్లోపే ఒకారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అతను వెంటనే మోమోని ఆ అటాక్ ఉండే ప్లేస్ లో నుంచి దూరంగా తీసుకెళ్తాడు. ఈ పవర్ లో ఒకారు ఇప్పుడు చాలా కూల్ గా ఉంటాడు. ఇప్పుడు ఒకారు అంటాడు, నాకు ఈ పవర్ చాలా నచ్చింది, కానీ నేను డిప్రెషన్ లో ఉన్నాను. ఇంకా నా తల ఇప్పుడు
చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మోమోకి అర్థం కాదు ఒక్కారు ఇలా మాట్లాడుతున్నాడేందని. దీనిపై ఒక్కారు అంటాడు, సారీ నేను ఒక వింతైన అబ్బాయిని. ఈ మాట వినగానే మోమోకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఇది తనకిష్టమైన హీరో చెప్పిన డైలాగ్. ఇప్పుడు మోమో ఒకారిని కొడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి ఆ ఏలియన్ వచ్చి, కానీ ఒకారు శరీరం తనంతట తానే అక్కడి నుంచి జరిగిపోతుంది. ఇంకా ఒకారు ఆ ఏలియన్ యొక్క చైన్ కూడా విరగొడతాడు. కానీ ఒకారు ఇప్పుడు రక్తాన్ని కక్కుతూ ఉంటాడు. దీన్ని చూసి ఆ ఏలియన్ మళ్ళీ ఒకారు మీదకి అటాక్ చేస్తుంది. కానీ ఈసారి మోమో అతన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఒకారు మోమోకి సారీ చెప్తాడు, ఎందుకంటే ఆ పవర్ ని ఒకారు యొక్క బాడీ కంట్రోల్ చేయలేకపోతుంది. ఒకారుకి ఎలా అనిపిస్తుంది అంటే అతని శరీరం ముక్కలు ముక్కలుగా పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆ ఏలియన్ ఇప్పుడు ఎలా ఓడించాలని. ఇప్పుడు మోమో నోటీస్ చేస్తుంది ఆ ఏలియన్ ఒక సూమో రెస్లర్ లాగా ఫైట్ చేస్తుందని. అంటే అతని చైన్ కనుక మనం కింద పెట్టేస్తే అతను అక్కడే అంతమైపోతాడు. సో వీళ్ళు ఇప్పుడు అతని కింద పడేలా అతని కాళ్ళ మీదకి అటాక్ చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు ఒకారు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చాలా స్పీడ్ గా ఆ ఏలియన్ మీదకి అటాక్ చేస్తాడు. ఇప్పుడు మోమో కూడా తన సైకిక్ పవర్స్ తో ఆ ఏలియన్ ని కింద పడేస్తుంది. తన చేయి కింద పడంగానే తను మాయమైపోతాడు. కానీ ఇక్కడ చూస్తే తన చేయి ఒక్కటే మాయమైపోయి ఉంటుంది. ఇంకా ఆ ఏలియన్ కి మళ్ళీ కాళ్ళు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ ఏలియన్ మోమోని పట్టుకుని దగ్గరున్న వాల్ మీదకి విసిరేస్తుంది. అయినా కానీ ఇక్కడ మోమో ఒకారు కర్స్ ని ఇంకా కంట్రోల్ చేసే ఉంచుతుంది. ఇప్పుడు ఆ ఏలియన్ మోమోని కొడుతూ ఉంటాడు. దీన్ని చూసి ఒకారు అంటాడు, నువ్వు నా కర్స్ ని రిలీజ్ చేయి. కానీ ఇక్కడ మోమో ఒకారు కర్స్ ని రిలీజ్ చేయదు. సో ఇప్పటివరకు మోమోని కొట్టిన ప్లేస్ లో ఒక హోల్ క్రియేట్ అవుతుంది. సో చెప్పాలంటే ఇదంతా మోమో ప్లాన్ అయి ఉంటుంది. టెక్నికల్లీ చూసుకుంటే మోమో ఇప్పుడు ఆ హోల్ వల్ల గేట్ బయట ఉంది. ఇప్పుడు మోమో తన దగ్గరికి ఒకారుని కూడా లాక్కుంటుంది. ఇక వెంటనే తన దగ్గరున్న స్టిక్కర్ ని తీసుకుని ఆ గేట్ మీద అంటిస్తుంది. దీని వల్ల ఆ ఏలియన్ అక్కడే కాల్ చనిపోతుంది. సో ఫైనలీ వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రియల్ వరల్డ్ కి వచ్చేసారు. కానీ ఇక్కడ మోమో ఎప్పుడు ఒకారిని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒకారు హెయిర్ స్టైల్ ని చూస్తాం. దాన్ని చూసి మోమో చాలా నవ్వుతుంది. ఇప్పుడు మోమో చాలా అలసిపోయి ఉంటుంది కాబట్టి అక్కడే పడిపోతుంది. ఇప్పుడు ఒకారు కర్స్ ని కంట్రోల్ చేయడానికి మోమో లేదు కాబట్టి ఇప్పుడు టర్బోగ్రాని ఒకారుని పొజెస్ చేస్తుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. సో దీని నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని తొందరగానే వస్తాయి. దానికోసం మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇది మీకు నచ్చలేదని నేను దీన్ని మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. సో దీని తర్వాత ట్రూ బ్యూటీ థర్డ్ ఎపిసోడ్ రాబోతుంది. దానికోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.